హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే అప్పు కళ్యాణ్లు గుడిలో కూర్చొని ప్రసాదం తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం కవి గారు అని చెప్పి కళ్యాణ్ని అడుగుతూ ఉంటుంది. అయినా సరస్వతి పుత్రుడివి కదా, నాకు కాకపోయినా నీకైనా గుడిలో దేవుడు హెల్ప్ చేస్తాడులే, ఏదో ఒక దారి చూపిస్తుందిలే అమ్మవారు అని చెప్పి అప్పు కవిగారితో చెప్తూ ప్రసాదం వరకు తిను ఫస్ట్ అని చెప్పి అంటుంది. తర్వాత కావ్య అప్పు కళ్యాణ్ కోసం వాళ్ళు ఉన్న గుడికి బంటిగాడిని తీసుకొని వస్తుంది. కావ్య ఆ బంటిగాడిని ప్రదక్షిణ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను చాటుగా చూస్తూ ఉంటాను అని చెప్తుంది. నేను వచ్చానని వాళ్ళకి తెలియకూడదు అంటుంది. అంతలో బంటిగాడు కావ్య చెప్పినట్లే చేసి తనని చూసే పలకరించేలా చేసుకుంటాడు. వాళ్ళని తన రూమ్లో ఉండమని చెప్పి నా రూమ్కి రెంట్ కూడా తగ్గుతుంది రమ్మని బ్రతిమలాడతాడు. అందుకు అప్పు సరే అయితే వెళ్దామా అని చెప్పి కవిగారితో మాట్లాడుకొని సరే వస్తాము అని చెప్పి చెప్తారు. అందుకు కావ్య చాలా హ్యాపీగా దేవుడి దగ్గరకు వచ్చి కవిగారికి జీవితం విలువ, భార్యను పోషించే ధైర్యం వస్తుంది, తను కూడా బాధ్యతగా తయారవుతాడు అని ఇలా కఠినంగా ప్రవర్తించాను, క్షమించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అంతలో ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఉంటే అగ్గిపుల్ల స్వామి అయిన రుద్రాని వచ్చి నీ కొడుకు అప్పుని ఇద్దరిని ఇంటికి రమ్మని పిలువు ధాన్యలక్ష్మి అని చెప్పి చెప్తుంది. అందుకు ధాన్యలక్ష్మి ఆ అప్పుని చచ్చినా పిలవను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. సరే అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ కొడుకు వస్తాడా? నీ ఏడుపు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అందుకే నేను చెప్పినట్టు చెయ్యి, వాళ్ళు రాగానే అప్పుని తిరిగి తరిమేసే ఏర్పాటు నేను చేస్తాను కదా అంటుంది. అందుకు ధాన్యలక్ష్మి సరే అయితే వెళ్ళి చెప్తాను అని చెప్పి వెళ్తుంది. అంతలో రాహుల్ రుద్రాణి దగ్గరికి వచ్చి నైట్ నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి మమ్మీ అనగానే రుద్రాణి అదే చేస్తున్నాను రాహుల్, వీళ్ళు వెళ్ళి పిలవగానే కళ్యాణ్ వస్తాడనుకుంటున్నావా? కావ్య వెళ్తుందనుకుంటున్నావా పిలవడానికి? ఆ కావ్య వెళ్ళదు, అక్కడితోనే మొదలవుతుంది కావ్య పతనం. ఇంట్లో అందరూ వెళ్ళి తీసుకొద్దామంటే కావ్య రాను అని చెప్పి వాళ్ళకి ఆపోజిట్గా నిలబడుతుంది. అప్పుడు అందరికీ ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా తయారవుతుంది అని చెప్పి అంటుంది. ఇప్పుడు చూడు ఆ ధాన్యలక్ష్మి వెళ్ళింది కదా, చూడు ఏం జరుగుతుందో అని చెప్పి అంటుంది. అంతలో బంటిగాడు అప్పు కళ్యాణ్ని రూమ్కి తీసుకుని వెళ్తాడు. ఓనర్ ఎవరు, ఎందుకు వచ్చారు అనగానే బంటిగాడు మా అక్క బావ అండి, వాళ్ళని నా రూమ్లో ఉండమని చెప్తున్నాను, 200 ఎక్కువ కూడా ఇస్తాను రూమ్ రెంట్ అని చెప్పి చెప్తాడు. దానికి హౌస్ ఓనరు ఒప్పుకోడు. అంతలో వాళ్ళ హౌస్ ఓనర్ వైఫ్ని పిలిచి జరిగిందంతా చెప్తే ఆమె ఒప్పుకుంటుంది. కళ్యాణ్ అప్పులు ఆ రూమ్లోకి వెళ్తారు. అంతలో ధాన్యలక్ష్మి హాల్లోకి వచ్చి అప్పు కళ్యాణ్లను ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటున్నాను, కళ్యాణ్ ఎక్కడో ఉండి కష్టపడుతుంటే నేను చూడలేను, నా కొడుకుని వదిలి ఉండలేను అంటుంది. పైగా రాజు నువ్వు వెళ్ళి తీసుకురా, నేను వెళ్తే రాడు అంటుంది. అంతలో అపర్ణ నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా అని అడుగుతుంది. అనగానే నా కొడుకు నాకు ముఖ్యం అక్క అనగానే రాజు వాళ్ళని తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పి అంటాడు. రాజు వచ్చి కావ్యతో రా వెళ్దాము తీసుకువద్దాము వాళ్ళిద్దరిని అని చెప్పి అడుగుతాడు. కావ్య నేను రాను అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆశ్చర్యపోయి ఎందుకు అలా మాట్లాడుతున్నావు కావ్య, నీ మరిది కష్టాలు తీరుతుంటే హ్యాపీగా ఉండాలి కదా దానికి అని అంటారు. అందుకు కావ్య నా మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది, ఇది చిన్నత్తయ్య డెసిషన్, దానిలో నేను జోక్యం చేసుకోను అని చెప్పి అంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.